ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, గురు పౌర్ణమి పూజని ఏ సమయంలో నిర్వహించుకోవాలి, లలితా పున్నమి పారాయణం ఏ సమయంలో ఏ రోజున చేసుకోవాలి అన్న పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరిస్తానండి. ముందుగా గురు పూర్ణిమ గురించి తెలుసుకుందాం. గురువులని ఆరాధించటానికి చాలా ప్రత్యేకంగా పవిత్రమైనదిగా చెప్పబడే రోజు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ రోజున గురువులను పూజించటం, దాన ధర్మాలు చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది. అసలు ఈ సంవత్సరం గురు పూర్ణిమ ఎప్పుడు వస్తోంది, గురు పూర్ణిమ రోజు చేయవలసిందేంటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాం. గురు పూర్ణిమనే ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు. వేదవ్యాసుడు జన్మించిన రోజున గురు పూర్ణిమగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుడిని గొప్ప గురువుగా భావించి గురు పూర్ణిమను జరుపుకుంటాము. ఈ సంవత్సరం గురు పూర్ణిమ విషయంలో కాస్త గందరగోళమే ఏర్పడింది. గురు పూర్ణిమ 20వ తేదీ జరుపుకోవాలా లేదా 21వ తేదీ జరుపుకోవాలా అన్న విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు జ్యోతిష శాస్త్ర నిపుణులు క్లారిటీ ఇచ్చారు. పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21వ తేదీ సాయంత్రం 3 గంటల 45 నిమిషములకు ముగుస్తుంది. అయితే పౌర్ణమి తిథి జరుపుకోవటానికి చంద్రోదయ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి జూలై 20వ తేదీన గురు పౌర్ణిమ పర్వదినాన్ని జరుపుకోవాలన్నారు. జూలై 20వ తేదీ రాత్రి గురు పౌర్ణమ పర్వదినాన్ని జరుపుకొని జూలై 21వ తేదీన దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని, సుఖ సంతోషాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. భగవంతుడిని పూజించడంతో పాటు దాన ధర్మాలకు హిందూ ధర్మంలో స్థానం ఉంటుంది. ఈ పూర్ణిమ దానాల ఫలితం ఇలా ఉంటుందండి. ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని, వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. గురు పూర్ణిమ నాడు దాన ధర్మాలు చేయటం వల్ల కెరీర్లో పురోగతి వస్తుందని, ఎవరైతే గురు పూర్ణిమ రోజున దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పనులలోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు. 2024 సంవత్సరంలో గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, పూర్ణిమ పూజ ఎప్పుడు నిర్వహించుకోవాలి, లలితా పున్నమి పారాయణం ఏ సమయంలో ఏ రోజున చేసుకోవాలో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం పౌర్ణమి తిథి ప్రారంభం 2024 సంవత్సరం జూలై 20వ తేదీ శనివారము సాయంత్రం 5 గంటల 24 నిమిషముల నుండి 2024 సంవత్సరం జూలై 21వ తేదీ ఆదివారము సాయంత్రము 4 గంటల 13 నిమిషముల వరకు ఈ తిథి ఉంటుందండి. లలితాదేవి అమ్మవారి యొక్క సహస్రనామాలతోటి పున్నమి పారాయణం నిర్వహించుకోవాలి అనుకునేవారు 2024 జూలై 20 శనివారం రోజున నిర్వహించుకోవాలి. గురు పూర్ణిమ పూజ నిర్వహించుకోవాలి అనుకునేవారు 2024 సంవత్సరం జూలై 21వ తేదీ ఆదివారం రోజున ఈ పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 1 గంట 56 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు గురు పూర్ణిమ పూజ చేసుకోవటానికి శుభ సమయాలు ఉదయం 4 గంటల 50 నిమిషముల నుండి ఉదయం 10 గంటల 20 నిమిషముల లోపు అంతా శుభగడియలే ఉన్నాయండి. ఈ సమయంలో మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. 2024 సంవత్సరంలో మనకి గురు పూర్ణిమ ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, విశిష్టత పూర్తి వివరాలు తెలియజేశానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.